హరినారాయణ జయ నారాయణ ఆదినారాయణ సత్యనారాయణ హరినారాయణ జయ నారాయణ ఆదినారాయణ సత్యనారాయణ శ్రీమన్నారాయణ సూర్యనారాయణ హరినారాయణ జయ నారాయణ ఆదినారాయణ సత్యనారాయణ శ్రీమన్నారాయణ సూర్యనారాయణ. శుభమస్తు. భారతదేశపు సాంస్కృతిక నేపథ్యాన్ని మూడు ప్రధానమైనటువంటి గ్రంథాల ద్వారా మనం చెప్తాం. ఒకటి రామాయణము, రెండు మహాభారతము, మూడు భాగవతము. ఈ మూడు కూడా మూడు రకాలైనటువంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యతలు కలిగి ఉన్నవి. భారతము ద్వాపరయుగంలోది, రామాయణము త్రేతాయుగంలోది, భాగవతానికి ఒక కాలం అంటూ లేదు. అంతేకాకుండా భారతము కర్మప్రధానమైనది, రామాయణము జ్ఞానప్రధానమైనది, భాగవతము భక్తి ప్రధానమైనది. ఈ భారత, రామాయణ, భాగవతములు మూడు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీమన్నారాయణ తత్వంతో, వాసుదేవ వ్యూహంతో ముడిపడి ఉన్నవి. మనకు మహాభారతము ద్వాపరయుగంలో చంద్రవంశరాజుల యొక్క చరిత్రగా, ఇతిహాసముగా చెప్పబడింది. ఈ చంద్రవంశరాజుల చరిత్రలోనే యదుకులంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి భూభారాన్ని రక్షించి జగద్గురువుగా విఖ్యాతి పొంది గీతాచార్యులయ్యారు. భారతము కేవలము చంద్రవంశరాజుల యొక్క చరిత్ర. ఈ భారతములో అరిషడ్వర్గాలకు అంతఃకరణ చతుష్టయానికి జరిగిన యుద్ధాన్ని వర్ణించడం జరుగుతుంది. ఇది చంద్రవంశరాజుల యొక్క చరిత్ర అని చెప్పే సనడంలో ఉద్దేశం మన శరీరంలో ఉండేటువంటి చంద్రనాడిగా చెప్పబడ్డ నాడి ఏదైతే ఉందో ఆ నాడిని సూచిస్తుంది. అంటే భారతము కర్మప్రధానమైన ఒక శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ శక్తి మనకు కర్మేంద్రియముల ద్వారా, అదే విధముగా అరిషడ్వర్గముల ద్వారా తెలియబడుతూ, ఈ రెండిటి యొక్క శక్తులకు ప్రధానమైనటువంటి ఎవరైతే ఉన్నారో అతడు అంతఃకరణ సాక్షిగా ఉన్నటువంటి గోవిందుడు లేదా గోపాలుడు. అందువల్లే మహాభారతంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అంతఃకరణ చతుష్టయానికి అరిషడ్వర్గాలకు మధ్య జరుగుతుంది. దానికి యుద్ధం చేయనటువంటి, యుద్ధాన్ని నడిపించేటువంటి సాక్షి శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతం కర్మప్రధానమైనటువంటి జీవితానికి ప్రధానమైన ఉదాహరణ. రెండవది శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణంలో సూర్యవంశ ప్రభువులు మనకు ఉంటారు. ఈ సూర్యవంశ ప్రభువులైనటువంటి దశరథుడి వంశానికి చెందినటువంటి శ్రీరామచంద్రమూర్తి తన సోదరులైనటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే వాళ్లతో కలిసి పరిపాలన చేశారు. వారు మిథిలకు అల్లుడు, జానకికి భర్త, సీతాదేవికి భర్త. ఈ కథలో సూర్యవంశరాజులు చెప్పబడ్డారు. ఏ రకంగా మహాభారతం చంద్రవంశానికి సంబంధించినటువంటి చంద్రనాడికి ప్రతీకగా నిలబడుతుందో, రామాయణం సూర్యనాడికి ప్రతీకగా నిలబడుతుంది, ఇడ నాడి. కాబట్టి ఈ సూర్యనాడి, చంద్రనాడి కాకుండా ఇంకొక ప్రధానమైన నాడి ఉంది, అది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడిలో చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు. అందుకే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎక్కడ చంద్రుడు ఉండడో, ఎక్కడ సూర్యుడు ఉండడో, ఎక్కడ అగ్ని ఉండడో అది నా పరమధామము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పరమధామాన్ని తీసుకుని వెళ్ళేటువంటి సుషుమ్నా నాడి. అందువల్ల సుషుమ్నా నాడిలో ఉండేటువంటి మహాత్ముడు ఎవరు అని చెప్పేసి అంటే ఆయన ఏ రాజవంశానికి చెందినవాడు కాదు, ఏ ప్రత్యేకమైన శక్తికి చెందినవాడు కాదు.
ఆయన కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కూడా అతీతుడే. ఆయన అంతఃకరణ చతుష్టయానికి అరిషడ్ వర్గాలకు కూడా అతీతుడే. ఆయన కాలము చేత అవచ్ఛిన్నము చేయబడని అచలుడైన సనాతనుడైన మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము భాగవతములో ప్రతిపాదింపబడింది. అందువల్ల భాగవతములో మనకి చెప్పిన 21 అవతారాలు శ్రీమన్నారాయణ యొక్క లీలావతారాలుగా చెప్పబడ్డాయి తప్ప అక్కడ విష్ణువు యొక్క ప్రసక్తి కూడా రాలేదు. శ్రీమన్నారాయణుడు అనే ప్రసక్తి మాత్రమే వచ్చింది. ఎందువల్ల వారిని శ్రీమన్నారాయణుడు అనవలసి వచ్చింది అని చెప్పేసి అంటే, శ్రీమత్ అంటే ఈ మొత్తం వైభవం కలిగినంత కూడా ఆయనే. ఆయన నారాయణుడు ఆ జ్ఞానమునందు ప్రవహిస్తాడు. ఆ జ్ఞానమునందు ప్రవహించేటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వమే ఈ జగాన్ని, ఈ బ్రహ్మాండాన్ని, ఈ అండపిండములతో కూడుకున్నటువంటి మొత్తం 84 లక్షల జీవరాశుల్ని, 14 లోకాలను అన్నిటినీ కూడా రక్షించి పాలించేటువంటి దేవత తత్వం. ఆ దేవతాతత్వం యొక్క స్ఫూర్తిలో అందరూ గోపికలే, అందరూ ఇంద్రియాలు కులబడ్డ వాళ్ళే. ఈ ఇంద్రియాలు కులబడ్డటువంటి వాళ్లను ఆ ఇంద్రియములు ప్రియం కలగజేసేటువంటి గోవింద తత్వము ద్వారా శుద్ధ జ్ఞాన పరాత్పర తత్వము వైపు వల్లించేది భాగవతము. కాబట్టి భాగవతము శరీరంలో సుషుమ్నా నాడి వంటిది. సుషుమ్నా నాడి ఏ రకంగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియములకు అతీతముగా ఉండి కాలమును దాటినటువంటి మహాకాలతత్వం వైపు ప్రయాణం చేస్తూ ద్రవ్యరాశి శక్తి అధిగమించినటువంటి ఒక శూన్యములోకి, నిరంతరమైనటువంటి శూన్యములోకి, శుద్ధ పరబయలులోకి ప్రయాణం చేస్తుందో అదే రకంగా ఎక్కడ సూర్యుడు ఉండడో, ఎక్కడ చంద్రుడు ఉండడో, ఎక్కడ నక్షత్రాలు ఉండవో అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టు నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం అని చెప్పినట్టు అక్కడికి భాగవతము నడిపిస్తుంది. ఎవరు భాగవతము? భాగవతం అంటే ఏమిటి? భాగవత ధర్మం అంటే ఏమిటి? ఎవరైతే సుజ్ఞానమును అనుసరిస్తాడో అతడు భాగవతుడు. సుజ్ఞానము అంటే అర్థం ఏమిటి? మనకు అజ్ఞానం తెలుసు, విజ్ఞానం తెలుసు, ప్రజ్ఞానం గురించి కూడా చెప్పారు ఉపనిషత్తులో. మరి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి చెప్పబడింది. మరి సుజ్ఞానం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే అజ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానములు. ఇక్కడ కేవలము 3 మలములతో కూడుకొని 3 రకాల వాసనలతో కూడుకున్నటువంటి భ్రమతో కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది అజ్ఞానము. ఏ అజ్ఞానము విచక్షణకు లోనయ్యి అది అపరిశుద్ధమైనటువంటి విధానాన్ని తొలగిస్తుందో అది విజ్ఞానము. ఏ విజ్ఞానములో కర్మవాసన కూడా పూర్తిగా అంతరించి తనకి తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి కర్మను కూడా భగవదర్పణంగా చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సుజ్ఞానము. సుజ్ఞానము దాటిన తర్వాత వచ్చేటువంటిది ప్రజ్ఞానము. కాబట్టి కర్మిష్ఠి అజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటాడు. మనకు యోగి విజ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటాడు. భాగవతుడు సుజ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటాడు. 4వ స్థితిలో ఉండేటువంటిది ప్రజ్ఞానము. అందువల్ల ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు ఉపనిషత్తుల్లో. కాబట్టి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞాన స్థితికి వెళ్ళాలి అంటే నీ కర్మవాసన కూడా ఉండకూడదు. ఆ కర్మవాసన ఎప్పుడు వదులుతుంది అని చెప్పేసి అంటే నువ్వు చేసేటువంటి ప్రతి కర్మను కూడా భగవదర్పణం చేసినప్పుడే. అదే సుజ్ఞానము. కాబట్టి ఆ సుజ్ఞానమునకు ప్రతీకగా ఉండేటువంటి విధానాన్ని ప్రతిపాదించేదే భాగవత ధర్మము. ఆ భాగవత ధర్మము యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, ఆచరణను మనం అనేక రకాల ఉదాహరణల్లో మనం చూడవచ్చు. అది నరనారాయణుడిగా పేరుపడ్డ అవతారాలు ఉన్నాయి. దత్తాత్రేయుల వారి అవతారము ఉంది. నరసింహస్వామి యొక్క అవతారము ఉంది. యజ్ఞవరాహస్వామి యొక్క అవతారం ఉంది. ఇలాగ మొత్తం 21 అవతారాలు లీలావతారాలుగా భాగవతంలో చెప్పబడ్డాయి. ఈ భాగవతము కూడా వేదవ్యాసుడు వ్రాసినదే. వేదవ్యాసుడు భాగవతము వ్రాసి శుకుని చేత చదివించాడు. ఆ శుక మహర్షి మనకు మరణశయ్యపై ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకి ప్రాయోపవేశం చేస్తున్నటువంటి సమయంలో వారం రోజుల్లో దీన్ని బోధించి ఆయనకి మోక్ష మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఎవరైతే ముక్తి అనబడేటువంటి దాన్ని కోరుకుంటారో, ఎవరైతే మోక్షం అనేటువంటి దాన్ని పరమధర్మముగా భావిస్తారో
అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, ఆ మోక్షం అనే దాన్ని పరమధర్మంగా భావిస్తారో, అది ఒక క్రమముక్తిగా కాకుండా సద్యోముక్తిగా పొందాలి అని చెప్పేసి అనుకుంటారో, ఆ సద్యోముక్తిని ఇవ్వగలిగినటువంటిది భాగవతము. ఆ సద్యోముక్తిని పొందిన వాళ్ళ యొక్క చరిత్రలే మనకి భాగవతోత్తముల యొక్క చరిత్రలు. కాబట్టి ఈ సందర్భంగా మనకి అనేక మంది భాగవతోత్తములు ఉన్నారు. భీష్ముడు, అర్జునుడు, విభీషణుడు, హనుమంతుడు, అంబరీషుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, ఇలాంటి అనేక మంది భాగవతోత్తములందరూ కూడా ఉన్నారు. శుకుడు, వీళ్ళందరూ కూడా పరమ భాగవతులు, సనకసనందనులు. ఇలాంటి వాళ్ళందరి యొక్క స్పృహలను కోరుతూ, వారి యొక్క ఆశీస్సులను మనం కోరుకుంటూ, భాగవత ప్రస్థానం అనబడేటువంటిది కేవలం ఆత్మప్రస్థానం కాదు, అదొక మహాప్రస్థానం. అది కేవలం ఒక కాటి వరకు చేరడం కాదు, కాటిలోని అర్థాన్ని తెలుసుకొని, శరీరములోని అర్థాన్ని తెలుసుకొని, మాయలోని మర్మాన్ని తెలిసి, శరీరానికి మాయకు అపరిశుద్ధతకు ఉండేటువంటి గడువులు దాటి ఆ అధిగమన స్థితిలో నైష్కర్మ్య సిద్ధి పొందడానికి కావలసినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది భాగవతము ద్వారా పొందవచ్చు. అది వర్ణము ద్వారా పొందవచ్చు, శరణము ద్వారా పొందవచ్చు, వైరము ద్వారా పొందవచ్చు, మైత్రి ద్వారా పొందవచ్చు. వర్ణము అంటే వరించుట, కోరి తెచ్చుకోవడం. మరణము అంటే మరణించుట, స్మరణము అంటే స్మరించుట, శరణము అంటే శరణు వచ్చుట, వైరము అంటే శత్రుత్వం. ఎన్ని మార్గాల్లో చూసినా కూడా నిరంతరము ఆ భగవంతుని పట్ల ధ్యాస, ఆ మూలతత్వం పట్ల ధ్యాస, ఆ జగన్నాయక తత్వము యొక్క ధ్యాస, ఆ జగన్నాథుని యొక్క తత్వము పట్ల స్పృహణీయమైన భావనాపరమైన రమ్యతతో జీవించేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే భాగవతానుశీలనము. ఆ భాగవతానుశీలనము అని చెప్పేటువంటి దానికి 2-3 ఉదాహరణలు చెప్తాను ఇక్కడ ఈ సందర్భంగా. అందరికీ తెలిసి ఒక కథ ఉంది, గజేంద్ర మోక్షం అనే ఒక కథ ఉంది. ఈ గజేంద్ర మోక్షం అనే కథలో ఇంద్రజిమ్నుడు అనే ఒక రాజుగారు ఉంటారు. ఆ ఇంద్రజిమ్నుడు అనేటువంటి రాజుగారు ఒక ఋషి శాపం వల్ల మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టమని శాపం ఇచ్చే భూవల్లభ అని చెప్పేసి చెప్తారు భాగవతంలో. ఆ ఏనుగ్గా పుడతాడు. అలాగే హూహు అనేటువంటి ఒక గంధర్వుడు తన అందాన్ని చూసి మెరిసిపోతుంటే ఇంకో ఋషి శాపం వల్ల మొసలిగా పుడతాడు. ఈ మొసలి ఈ ఏనుగుని పట్టుకుంటుంది. ఆ ఏనుగుని మొసలి తన వైపుకు లాక్కుంటుంటుంది. జీవనంబు తనకు జీవనంబగుటను అలవు చలమునంత మరయిచుండ మకరమొప్పే దస్యమత్తే భమల్లంబు బహుళపక్ష శీతభానుపగిది అని చెప్పేసి పోతనామాచుడు దాన్ని వర్ణిస్తాడు. జీవనంబు తనకు జీవనంబయ్యుంట, నీళ్ళే తనకు జీవనం. అందులో నీళ్ళలో ఉండే మొసలి ఈ ఏనుగుని పట్టి లాగుతుంటుంది. అటువంటిప్పుడు ఈ ఏనుగు సంశయంతో కూడుకున్నవాడు, భ్రమతో కూడుకున్నవాడు, ప్రమాదంతో కూడుకున్నవాడు, కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండరుడు వాడు కలడో లేడో అనేటువంటి ఒక సంశయంతో ఉండి ఆ సంశయాన్ని పక్కకెందుకు పెట్టాల్సి వచ్చింది? లావక్కింతేవి లేదు, ధైర్యము విలోలంబయ్యే ధైర్యము విలువలు ప్రాణంబులు ఠావులు తప్పాను మూర్ఛ వచ్చే తనువుండస్యని శ్రమం బయ్యడన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నిం పొందగుందీను నేను. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఐచ్ఛికంగా ఇంకేమీ లేక నువ్వు తప్ప ఇంకెవరు శరణం లేదు. ఉన్నాడో లేదో వేరే విషయం, కానీ నువ్వే శరణం అనేటప్పటికీ ఆయన వచ్చాడు, మసల్ని చంపాడు, వెళ్ళిపోయాడు. ఇది ఒక కథ. ఇంకో కథ తీసుకుందాం. భీష్మకుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన విదర్భ దేశాన్ని పాలిస్తాడు. ఆయనకు రుక్మరథుడు ఇలాంటి కొంతమంది కుమారులు ఉంటారు. ఆఖరి అమ్మాయి పేరు రుక్మిణి. ఆ రుక్మిణి అనే అమ్మాయి కృష్ణుడిని ప్రేమిస్తుంది, కృష్ణుడిని వరిస్తుంది. ఆ కృష్ణుడిని వరించి అగ్నిజ్యోతనుడైనటువంటి బ్రాహ్మణుడిని పంపించి నువ్వు రావలసిందని చెప్పేసి కోరుతుంటుంది. కోరుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ కోరికను మన్నించి వచ్చి ఆమెను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ 2 కథలు. ఒక కథలో ఆ ఏనుగు భ్రమ, సంశయము, ప్రమాదము, మదము వీటన్నిటితో కూడుకున్నటువంటి వాసనాక్షయము కాని స్థితిలో ఉండి ఇంకా గతి లేని పరిస్థితుల్లో అడిగినప్పుడు ఆయన వచ్చి మసలిని పట్టు విడిపించి ఏనుగుని కాపాడి రక్షించి వెళ్ళిపోయాడు. ఇది ఒక కథ. ఇంకో కథలో అవతారతత్వముగా ఉన్నటువంటి దానిని ఈ శక్తితత్వమైనటువంటి స్త్రీ కోరి వరించినప్పుడు తానే వచ్చి దీన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. 2 కూడా 2 ధ్రువాలు భాగవత కథల్లో. ఈ భాగవత కథల్లో ఉండే 2 ధ్రువాలు కూడా దేన్ని సూచిస్తాయి? నువ్వు నమ్మినా చెడ్డవాడు లేడు, నమ్మకపోయినా చెడ్డవాడు లేడు.
నువ్వు ఆశ్రయించడమే కావలసింది. కాబట్టి శరణు అన్నవాడు ఉన్నాడు, మరణము అన్నవాడు ఉన్నాడు, స్మరణము అన్నవాడు ఉన్నాడు, వరణము అన్నవాడు ఉన్నాడు. కాబట్టి నువ్వు శరణము పొందుతావా, వరణము పొందుతావా, స్మరణము పొందుతావా, మరణము పొందుతావా, అది నీ ఇష్టం. మరణాన్ని పొంది శిశుపాలుడు ముక్తి పొందాడు, మరణాన్ని పొంది హిరణ్యకశిపుడు ముక్తి పొందాడు. కాబట్టి ముక్తి పొందడానికి మరణం కూడా ఒక మార్గమే, మరణం తర్వాత కూడా చాలా ఉందని అర్థం అన్నమాట అక్కడ. కాబట్టి నువ్వు శరణము ద్వారా, మరణము ద్వారా, స్మరణము ద్వారా, వరణము ద్వారా దేని విధానంగా అయినా సరే నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏమీ తెలియకుండా ప్రహ్లాదులు, ధ్రువుడు లాంటి వాళ్ళు కూడా నువ్వు తప్ప ఇంకెవరు కూడా లేరు, కలడందరూ దీని లేరడా అని చెప్పేసి ఒక పక్కన ఏరుగు బాధపడుతుంటే ఇంకొక ఆయన ఏమంటున్నాడు, కలడంబోధి కలండ్లు గాలి కలడాకాశంబులం గుంభిరిన్ కలడ గ్రింది చలన్ పవళ్ళని చలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారములను త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందరన్ కలడు ఈశుండు కలండు తండ్రి. అక్కడ ఏనుకి క్వైట్ ఆపోజిట్ ఈ ప్రహ్లాదుడు. అక్కడ కలడందరూ కలడు కలండరుడు వాడు కలడో లేడో అని ఏనుగంటోంది. కానీ ప్రహ్లాదుడు అంటలేదే, కలడంబోధి కలండ్లు గాలి కలడాకాశంబులం గుంభిరిన్ కలడ గ్రింది చలన్ పవళ్ళని చలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారములను త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందరన్ కలడు ఈశుండు అని ఖచ్చితంగా చెబుతోంది. కలడు 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 అని. కలడవునా కాదా అనే ఒక బసలికి ప్రమాణం ఇచ్చాడు. కలడు అన్నవాడికి ముక్తినిచ్చాడు. ఉన్నాడు కాబట్టి నిన్ను వరిస్తున్నానన్న అమ్మాయికి ముక్తి ఇచ్చాడు, గోపికలకు ముక్తినిచ్చాడు, పాడి నారదుడికి ముక్తినిచ్చాడు, పాడకుండా బోధించిన వాడికి ముక్తినిచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ముక్తి నువ్వు అడగక్కర్లేదు, నీకు ఆల్రెడీ ఇవ్వబడి ఉంది, నీ ఖాతాలో పడిపోయింది. కాబట్టి ఆ ఖాతాలో పడిపోయిన ముక్తి నీకు తెలియక, పడిపోయిందని నువ్వు తెలుసుకోక ఆ భాగవతం చదువుతాం, భారతం చదువుతాం, పురాణం చదువుతాం, రామాయణం విందాం, ఉపన్యాసాలు విందాం, యూట్యూబ్లు చూద్దాం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానం యూట్యూబ్ వరకు మాత్రమే పరిమితమైతే మనం అక్కడ ఆగిపోతాం. మనం ఎక్కడుండాలి? ఆయన మన మనసులో పెట్టుకోవాలి. మన హృదయాంతరంగములలో వికసించినటువంటి ఒక పద్మకమలము వంటి స్థితిలోకి వారిని తీసుకెళ్ళినప్పుడు, మన హృదయం అనేటువంటి ఒక అంతర్నిహితమైనటువంటి ఆకాశములో ఆయన ప్రజ్వలించేటువంటి ప్రచండ సూర్యుడై వెలుగుతున్నప్పుడు, ఆ దహరతత్వము దాటినటువంటి ఒకానొక తురీయాతీత స్థితిలో అధిగమనము పొందినప్పుడు మనము దృశ్యము నుంచి దూరమయ్యి, భావము నుంచి దూరమయ్యి, మూర్తి నుంచి దూరమయ్యి, భవము నుంచి దూరమయ్యి, భాగవతమునకు దగ్గరయ్యి, భాగవత తత్వముతో సమన్వయము పొంది ఒక సుదీర్ఘమైన సువ్యవస్థితమైన కాళప్రహేళికలో ఉన్నటువంటి జన్మల బంధాలన్నిటి కూడా గడిచి ఎక్కడైతే మళ్ళీ తిరిగి పునరావృత్తి లేనటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ పునరావృత్తి లేని పదాన్ని పొందడానికి భాగవతం ఒక్కటే మార్గము. ఆ కారణం చేత ఆ మార్గము సద్యోముక్తి ఇస్తుంది. నువ్వు వరిస్తావా పర్వాలేదు, శరణం పొందుతావా పర్వాలేదు, స్మరిస్తావా పర్వాలేదు, మరణం పొందుతావా పర్వాలేదు, కలడో లేడో అని సందేహిస్తావా పర్వాలేదు, కలడు అని ఖచ్చితంగా చెబుతావా పర్వాలేదు. నువ్వు ఏ రకంగా చెప్పినా ఆయన గురించే చెబుతున్నావు. ఇది పిల్లి, ఇది పిల్లి కాదు, ఇది నల్ల పిల్లి, ఇది ఎర్ర పిల్లి అని ఎప్పుడన్నా అక్కడ పిల్లిని ఉండాల్సిందే. అలాగే ఆ భగవంతుడు ఉన్నాడు లేడు, ఉన్నాడో లేడో, ఈయన్నే వరిస్తున్నాను అన్నదానికి ఆబ్జెక్ట్ ఎవరయ్యాడు? భగవంతుడు అయ్యాడు. కాబట్టి అక్కడ సబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, క్వశ్చన్ కానీ, ఎక్స్క్లమేషన్ కానీ, ప్రెడికేట్ కానీ అన్నీ కూడా భగవంతుడు అయినప్పుడు కర్తృ కర్మ క్రియా విరహితుడయ్యి, కర్తృ కర్మ క్రియా గుణభావములతో తను తాను బంధించుకొని, కర్తృ కర్మ క్రియా గుణభావములతో తన లీలను విరసింపజేస్తూ, తానే విభూతిగా, తానే వ్యూహముగా, తానే ప్రణవముగా, తానే క్షీరసాగరముగా, తానే ప్రశాంత శమధమరహిత స్థితిలో ఉన్నటువంటి అమూలత మైనటువంటి ఆ శుద్ధ పరబయలైన ఆ నారాయణ తత్వాన్ని, భాగవత తత్వాన్ని ఎవరు భావిస్తారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు వరిస్తారో వాళ్ళ తాకట్టుకు తగ్గట్టుగా వాళ్ళ ఖాతాల్లో ఆయన జమ అవుతాడు. కాబట్టి ఆ భాగవత తత్వాన్ని భావించాలి, ఆ భాగవతం యొక్క స్ఫూర్తిని అనుభవించాలి. భాగవతంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో విచిత్రమైన రహస్యాలు ఉన్నాయి. వాటికి ఒక చిన్న కథ చెబుతాను. శ్రీకృష్ణ భగవానుడు మందలో పెరుగుతున్నాడు, ఆవుల మందల్లో, నందగోపకులంలో ఉన్నాడు. ఈ నందగోపకులంలో ఉన్నప్పుడు ఆ నందగోపకులంలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణులను చంపుతాడని చెప్పేసి కంసుడికి తెలుస్తుంది. ఆ కంసుడికి తెలిసినప్పుడు ఆ కంసుడు తీసుకురావడానికి అక్రూరుని పంపిస్తాడు. అక్రూరుని పంపించినప్పుడు ఆ అక్రూరుడు గోపకంజల దగ్గరికి వస్తాడు. వచ్చి శ్రీకృష్ణుడు తీసుకెడుతున్నానని చెబుతాడు. అప్పుడు గోపకంజలు అంటారు, అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్మన వల్ల భూమి చక్రిని మాకడ బాపికొంచాడు కానీ యతించినాడు, ఇతడు అక్రూరుండట, క్రూరుడు ఇతడు, నిజంబ క్రూరుడవునే అని నిర్వక్రత్వమును చక్రి పెట్టి తన త్రోవన్బో విచారింపడే.
పుల్ల సరోజలోచనలు పూర్ణ సుధాంశముఖల్ పురాంగనల్ మెల్లన ఎల్లి పట్టణపు మేడల నుండి సువర్ణ రాజములు సల్లగా వారి సూచి హరి సంగతి సేదలంచుగాక వ్రేపల్ల వసించు ముద్యాలపై పడనేల వసించకట. మొగుడికి పెళ్ళి అవుతోంది కాదు సంతోషం, సవితోత్సవం కూడా భావించినట్టుగా ఇక్కడ ఈ గోపికలందరూ కూడా నన్ను చూసి సంతోషించాడు, వాళ్ళని చూసి కూడా రేపు ఆయన వాళ్ళ వెంట పడతాడేమో అని బాధపడుతూ ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆ శ్రీకృష్ణుడు రథం ఎక్కాడు. రథం ఎక్కి వెడుతున్నాడు. ఆ రథం ఎక్కుతుంటే దూరంగా ఉండి గోపికలు చూస్తున్నారు. అది సనుసున్నవాడు హరి అల్లది తేరు అది వైజయంతి అల్లది రథగోటకాంఘ్రి రజము ఆ దశ మార్గము చూడుడంచు లోనద వెడి మక్కువన్ హరి రథోన్ముఖలై గములై వ్రజాంగనల్. ఇది ఒక సాధనా మార్గం. ఆయన యొక్క కాళ్ళు చూడండి, ఆ కాళ్ళు నడిచిన దోవ చూడండి, ఆయన ఎక్కిన రథం చూడండి, ఆ రథం యొక్క కిరీటం చూడండి, ఆ జెండా కూడా దాటిపోయిన తర్వాత అది కనిపిస్తూనే చూడండి. అలా చూసినప్పుడు ఆ నాలుగో స్థితిలోకి వెళ్ళిపోయి చూసినప్పుడు దృశ్యమును దాటి, ద్రష్టను దాటి, దృక్కును దాటి, భావమును దాటి, మూర్తిని దాటి, తారకత్వమును దాటి, సాంఖ్యమును దాటి, నీవు అమనస్కమును కూడా దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ కనపడే ఒక మహారహస్యమైన తత్వం ఏదైతే ఉందో సాధనా మార్గాన్ని గోప విద్యలు గోపకన్యకలు చెప్తున్నారు. ఇటువంటి సాధనా మార్గాన్ని మనం అందరం అనుసరించగలమా? టీవీలో ఒక సీరియల్ చూసి ఆ సీరియల్నే రోజంతా మళ్ళీ వచ్చి సీరియల్ చూసేంతవరకు తలుచుకుంటూ ఉంటాం. మరి భగవంతుడి గురించి కూడా అలా తలుచుకోవచ్చుగా. రాత్రి పగలు నీలోనే ఉన్నాడుగా భగవంతుడు. నువ్వు రాత్రి ఏ సమయంలో లేచినా నువ్వు ఒక్కసారి భగవన్నామస్మరణ తలుచుకోవడం అలవాటు చేసుకో, నువ్వు భాగవతుడు అయిపోతావు. భాగవత జీవనం అంతే. నువ్వు రోజు పొద్దున్న ఒకటి వింటున్నావు అనుకోండి, రామనామ రామ 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 అని వింటున్నావు అనుకోండి, నువ్వు నిద్రపోతున్నా కూడా నువ్వు గబుక్కుని మెలుగు వచ్చినప్పుడు రామరామతోనే నువ్వు లేవగలగాలి. ఏ సమయంలో లేచి మళ్ళీ పడుకో పర్వాలేదు, కానీ రామరామ అంటూనే లేవగలగాలి. ఎందువల్ల నువ్వు దానికి ట్యూన్ అవుతున్నావు. అలాగా నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ భావాన్ని, నీ శ్వాసని, నీ ఆలోచనలని ఎప్పుడైతే నువ్వు దానికి ట్యూన్ చేసుకుంటావో అక్కడ నువ్వు లేకుండా పోతావు. అహము లేకుండా పోతుంది, నేను లేకుండా పోతుంది, దృశ్యము లేకుండా పోతుంది, దృక్కు లేకుండా పోతుంది. అక్కడ ఉండేటువంటిది పరిశుద్ధమైన కేవలమైన ఒక మూలతత్వముతో అనుసంధానింపబడి ఉన్న మూలతత్వము యొక్క ఛాయామాత్రమైన జీవాత్మ మాత్రమే. కాబట్టి ఈ స్థితిని సూచించడమే భాగవత తత్వములో ఉండే రహస్యము. ఇందులో ఎన్నో మర్మాలు, ఇందులో ఎన్నో నర్మాలు, ఇందులో ఎన్నో రహస్యాలు, ఇందులో ఎన్నో ప్రహేళికలు, ఇందులో ఎన్నో కథలు, ఇందులో ఎన్నో పిట్ట కథలు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ధ్రువుడు అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆ ధ్రువుడు అనేటువంటి ఆయన కృష్ణుడి కోసం, విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత నాకు నా తండ్రి ప్రేమ కావాలని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత బాధపడతాడు. ఏమని? ఒక రాజుగారు నీకు కావాల్సింది కోరుకో అంటే నాకు ఈ పూటకి స్వయం భాగం ఇప్పిందని చెప్పేసి అడిగినట్టుగా నేను తిరిగి ఈ విష్ణుమూర్తి ఈ జగత్తును పరిపాలించేవాడిని వచ్చినప్పుడు నాకు మోక్షం కాకుండా తండ్రి తల్లి కావాలని చెప్పేసి కోరుకున్నాను, నా అంత ఎదవెవడైనా ఉంటాడా అనుకుని మళ్ళీ తిరిగి పాపం ఆయన తపస్సు చేసి చివరికి ధ్రువ నక్షత్రం అయిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ భాగవతంలో ఉండే కొన్ని ఘట్టాలు మాత్రమే, కొన్ని ఘట్టాలు మాత్రమే. ఆ స్తంభోద్భవ మూర్తి అయిన నరసింహుడిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ త్రివిక్రముడైనటువంటి వామనుడిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ వామనుడు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అంటే అటువంటి వాడు ఆది శ్రీ సతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట్ల మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అని బలచక్రవర్తి శుక్రుడితో అంటాడు. బలిచక్రవర్తి శుక్రుడితో అంటాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి యంసున్ క్రియాక్షిప్రుండై ధనుయేశ్వరుండు వడుగున్ ఏసాచి పూజించ బ్రహ్మప్రీతం అని ధారవో త్రిజగంబాశ్చర్యమున్ పొందగన్. తన సాగు తెలిసి, తన పతనాన్ని తెలిసి వచ్చినవాడు విష్ణువు తను చంపుతున్నాడని తెలిసి ఆయనకి పాదాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక కాలుతో పైకి వెళ్ళాడు, ఇంకో కాలుతో కిందకు దించాడు. మొత్తం అంతా కూడా మూడో కాలు ఎక్కడ పెట్టమంటాడు? నా నెత్తిలో పెట్టని చెప్పేసి అన్నాడు. కాబట్టి అలా చేసిన ముక్తి వస్తుంది. అంటే వర్ణము ద్వారా, శరణము ద్వారా, స్మరణము ద్వారా, మరణము ద్వారా, సంవరణము ద్వారా, ఏమీ చేయకపోవడం ద్వారా, ఎరుక ద్వారా, ఎరుక లేకపోవడం ద్వారా, అనన్యత్వం ద్వారా, అగమ్యత్వం ద్వారా, అజ్ఞానం ద్వారా కూడా నువ్వు పొందవచ్చు. కాబట్టి ఈ పరిమితులన్నీ కూడా జ్ఞానము, అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న పడికట్టురాళ్లే. ఈ పడికట్టురాళ్ళన్నీ కూడా దాటిపోయిన తర్వాత, ఈ కాలం అనే పరిధి దాటిపోయిన తర్వాత, జాగ్రత్త సుషుప్తి స్వప్నాలన్నీ కూడా దాటిపోయిన తర్వాత
తురియాతీత స్థితి కూడా దాటిపోయిన తర్వాత, భూత భవిష్యత్ వర్తమానాలు కూడా దాటిపోయిన తర్వాత, వాటిని సూచించేటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకుండా ఉన్న తర్వాత, ఎక్కడ జన్మ అనేది ఉంటుందో తెలియని చోటులో నైష్కర్మ్య సిద్ధి యొక్క ప్రధానమైన స్థితిలో ఉండేటువంటి దాని చోటకి తీసుకువెళ్ళేదే భాగవతము. అందుకే సూర్యవంశాలు కానిది, చంద్రవంశాలు కానిది, తానే సుషుమ్న అయినది, కాలాన్ని అధిగమించేది, అహోరాత్రే పార్శ్వే, పగలు రాత్రి అనే పార్శ్వాన్ని అధిగమించి మహాకాలతత్వంలోకి ప్రవేశపెట్టి గుణరహితమై, కాలరహితమై, భావరహితమై, నామరహితమై, తానే విభూతిగా, తానే విశ్వముగా, తానే బ్రహ్మాండముగా, తానే అండాండ పిండములుగా అన్నయూ తానవుచు, తాను కాకుండా తానందరిలోనే ఉండి ఈ జగన్నాటకాన్ని విభూతిగా ఉండేటువంటి విశ్వరూప దర్శనాన్ని ప్రాప్తింపజేసేటువంటి ఒకనొక మహత్తరమైనటువంటి స్తుతి కావ్యం ఏదంటే భాగవతము. భాగవతము స్తుతి కావ్యం మాత్రమే. అందులో హీరో ఎవరు అని చెప్పేసి అంటే భక్తులే హీరోలు, భగవంతుడు హీరో కాడు. మిగతా దాంట్లో హీరోలు ఉన్నారు, రాముడు హీరో, కృష్ణుడు హీరో ఉన్నారు. కానీ ఇక్కడ ఇందులో హీరోలు ఎవరు ఉండరు. ఇది ఏ రాజవంశానికి చెందినవాడు కాదు. ఆయన ఏ రాజవంశం అని చెబుతాం? వరాహావతారంలో యజ్ఞవరాహమూర్తి హిరణ్యాక్షుని చంపాడు. ఆయన ఏ రాజవంశం అని చెబుతాం? మంథర పర్వతంలో కూర్మావతారంలో మంథర పర్వతాన్ని ఎత్తుతాడు. ఆయన ఏ అవతారం అని చెప్తాం? అదేవిధంగా సోమకుడిని చంపుతాడు మత్స్యావతారంలో. ఆయన ఏ రాజవంశం అని చెబుతాం? కాబట్టి ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉండే వేరు వేరు రకాలైనటువంటి స్థితులను అధిగమించి నైష్కర్మ్య సిద్ధి పొందడానికి, అధిగమనం యొక్క అత్యుత్తమ స్థితిని పొందడానికి, తుర్యగతిలో ఒక పవిత్రమైనటువంటి పరమమైనటువంటి ఇంకా వేరే తిరుగులేనటువంటి ఒక మార్గాన్ని పొందడానికి భాగవతం ఒక్కటే మార్గము. భాగవతము లక్ష్యము, భాగవతము లక్షణము. లక్షణము భాగవతమే, లక్ష్యము భాగవతమే, విధానము భాగవతమే, విధి భాగవతమే, నిర్ణయము భాగవతమే, నిర్ణయించేవాడు భాగవతమే. అది భాగవతం. అందుకోసం భాగవతాన్ని చదవండి, ఆలోచించండి. శ్రీమన్నారాయణ హరినారాయణ ఆదినారాయణ జయ నారాయణ. శ్రీమన్నారాయణ హరినారాయణ జయ నారాయణ ఆదినారాయణ. నారాయణ హరి నారాయణ హరి నమోస్తుతే, నారాయణ తే నమోస్తుతే, నారాయణ హరి నమోస్తుతే, నారాయణ తే నమోస్తుతే, నారాయణ శ్రీమన్నారాయణ.